వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. చూస్తున్నారు కదండి, ఇంక ఎలక్షన్స్ అయితే 1 వీకే ఉన్నాయి. ఈ తరహాగానే 3 ప్లేసెస్ అయితే అసలు ఎవరు గెలుస్తారు ఏంటి అని చెప్పేసి బాగా పోటాపోటీగా ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి పిఠాపురం, 2 వచ్చేసరికి మంగళగిరి, 3 వచ్చేసరికి హిందూపురం. పిఠాపురం అనేది చాలా హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు. ఎందుకు అంటే పిఠాపురం నుంచి అక్కడ వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. అలానే ఇటు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు, అంటే జనసేన పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో అతను పోటీ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం పిఠాపురం నుంచి పోటీ చేయకుండా ఇప్పుడు ఈ సంవత్సరమే అక్కడి నుంచి పోటీ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇంతకు ముందు అక్కడ కాపులు ఉన్నారు అని చెప్పేసి అక్కడ పోటీ చేయడం అయితే జరుగుతుంది. అంటే కాపుల ఓట్లు ఎక్కువ ఉంది, మాకు బలం ఉంది, ఇక్కడైతే నేను గెలుస్తాను, అసెంబ్లీకి అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి అయితే పోటీ చేయడం జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి పోటీ చేసినా సరే వంగా గీత గారు దాన్ని ఢీ కొట్టి ఆమె గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది అని చెప్పేసి ప్రజలైతే అంటున్నారు. అసలు పిఠాపురం కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి ఒకసారి మనం రిజల్ట్ అయితే చూద్దాము. 2009లో వచ్చేసరికి వంగా గీత గారేమో ప్రజా చైతన్యం నుంచి, పిఆర్పి నుంచి, అలానే ఎస్విఎస్ఎన్ వర్మ వచ్చేసరికి ఏమో టీడీపీ నుంచి పోటీ చేశారు. కానీ అక్కడ ఆమె అయితే గెలిచింది వంగా గీత గారు. అంటే 2009లోనే ఆమెను జనాలు నమ్మారు కాబట్టి, ఎందుకంటే ఆమెకు అక్కడ అన్నీ తెలుసు. పిఠాపురం అనేది ఆమె లోకల్ ఏరియా కాబట్టి ఆమెకు అంత ఐడియా ఉంది ఎవరు ఏంటి అని చెప్పేసి, ఏం చేస్తే మంచి జరుగుతుంది పిఠాపురం ప్రజలకు అని చెప్పేసి. అందుకని ఆమె అయితే గెలిచిన ఛాన్స్ అయితే ఉంది. తర్వాత వచ్చేసరికి 2014లో వచ్చేసరికి ఎస్విఎస్ఎన్ వర్మ గారు అయితే ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అలానే పెడం గారు, అలానే టీడీపీ వచ్చేసరికి విశ్వనాథ్, అక్కడ గెలిచింది కూడా మళ్ళీ వచ్చేసరికి ఇండిపెండెంట్గా వర్మ గారు. అంటే మనం చూసుకున్నట్లయితే వర్మ గారికి అయితే అక్కడ మెజారిటీ అనేది చాలా వచ్చింది. తర్వాత మనం 2019కి వచ్చేసరికి అలానే పెడం గారు, అలానే వర్మ గారు అయితే పోటీ చేశారు. జేఎస్పీ నుంచి శేషకుమారి గారు పోటీ చేశారు. కానీ అక్కడ మళ్ళీ మనకి వైఎస్ఆర్సీపీయే కైవసం చేసుకుంది. అంటే మనకి పిఠాపురం వచ్చేసరికి ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అనుభవం ఉంది వంగా గీత గారికి అక్కడ పిఠాపురం నుంచి. ఆల్రెడీ ఆమె గెలిచిన ఉంది, ఆల్రెడీ అక్కడ గెలిచింది కాబట్టి ఎక్కడ ఏంటనేది మొత్తం తెలుసు. కాకపోతే ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పోటీ చేస్తున్నారు. అక్కడ ప్రజలు ఎవరు ఏం చేయాలి అక్కడ ప్రజలకి అని చెప్పి కూడా ఆయనకి అవగాహన లేదు. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు అక్కడ ఒక హౌస్ కొనుక్కొని అక్కడే ఉండి ప్రజల కోసం నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి ప్రచారం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా కొంతమంది సినీ నటులు అయితే వచ్చారు. అది వచ్చేసరికి హైపర్ ఆది కావచ్చు, లేకపోతే జానీ మాస్టర్ కావచ్చు. రీసెంట్గా చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఓన్లీ పిఠాపురం నుంచే చాలామంది ప్రచారం అయితే చేస్తున్నారు. అది వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ నుంచి చాలామంది సపోర్ట్ చేయడానికి రీసెంట్గా చూసుకుంటే వరుణ్ తేజ్ గారు కూడా అక్కడికి వచ్చి మా బాబాయిని గెలిపించండి అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే పిఠాపురంలో ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారు గెలిచి అక్కడ నుంచి అసెంబ్లీకి వెళ్ళాలి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా నమ్ముతున్నారు, నేనే గెలుస్తాను అని చెప్పేసి. కానీ ఎంత చేసినా సరే అక్కడ ప్రజలైతే నమ్మే పొజిషన్లో లేరు. ఎందుకంటే వంగా గీత గారు ఆల్మోస్ట్ అక్కడ గెలిచింది, అక్కడ ప్రజల సంక్షేమం గురించి ఏం చేయాలని తెలుసు, అక్కడ ప్రజలు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ నిత్యావసరాలు ఏంటి అని చెప్పేసి వంగా గీతకైతే మొత్తం తెలుసు. కానీ పిఠాపురం నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పోటీ చేసినప్పుడు మొన్న రీసెంట్గా వచ్చి ఆది గారు కావచ్చు, లేకపోతే మళ్ళీ సాయిధరం తేజ్ కావచ్చు, ఇలా అందరూ సినీ నటులు ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకున్న కొంతమంది అయితే వచ్చి ప్రచారం చేస్తున్నారు. మనం చూసుకుంటే వంగా గీత గారికి ఏమో శ్యామలా గారు వచ్చి ప్రచారంలో కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నారు. అంటే పిఠాపురం అనేది మన స్టేట్లో ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో బాగా హాట్ టాపిక్. అసలు ఇక్కడ చూసుకున్నట్టయితే వంగా గీత గారు గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. ఎందుకు అంటే 1,00,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తాను, నేను ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతాను అని చెప్తున్నారు. కానీ వంగా గీత గారు ఒకటే చెప్తున్నారు, నేను ఒక కాపు మహిళనే, నాకు సపోర్ట్ చేస్తారు మహిళలందరూ. ఎందుకు అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు అందరూ పొంది ఉన్నారు. కాబట్టి అగైన్ మళ్ళీ వైఎస్ఆర్సీపీనే గెలిపించుకునే ఛాన్స్ ఉంది కాబట్టి నాకే సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి వంగా గీత గారు అంటున్నారు. కానీ వీళ్ళు జబర్దస్త్ నటులు ఎవరైతే ఉన్నారో హైపర్ ఆది కావచ్చు, లేకపోతే గెటప్ శ్రీను కావచ్చు, అలానే జానీ మాస్టర్ కావచ్చు, వీళ్ళేమో లేదు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అని చెప్పేసి ప్రచారం అయితే చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆలోచన అయితే చాలా మంచిగా ఉంది. ఎందుకు అంటే పిఠాపురంలో కానీ, మంగళగిరిలో కానీ, హిందూపురంలో కానీ మెయిన్ క్యాండిడేట్స్ మీదనే ఒక లేడీ క్యాండిడేట్ నిలబెట్టి గెలిపించాలి, వీళ్ళకి ఇలానే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి వాళ్ళని లేడీ క్యాండిడేట్కే పవర్ ఇచ్చేసి వాళ్ళని అయితే నిలబెట్టడం జరిగింది. అసలు మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు ఈ రోజు వరకు కూడా పిఠాపురం నుంచి ప్రచారం జరుగుతున్న
సమయంలో కూడా వంగా గీత గారి వెంట చాలా మంది జనం ఉంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ వెంట ఉంటున్నారు, కాకపోతే ఓట్లయితే వంగా గీతకే వేస్తాము అని చెప్తున్నారు గ్రౌండ్ లెవెల్లో. ఎందుకు అంటే ఆమెకి మొత్తం తెలుసు, ఇక్కడ ఏ పోలింగ్ బూత్లో అసలు ఏ ఏరియాకి వెళ్తే ఏ ఏరియా ఎక్కడ ఉంది అనేది మొత్తం తెలిసిన వ్యక్తి అక్కడ వంగా గీత గారు. రీసెంట్గా వచ్చి ఇక్కడ ఏం అభివృద్ధి చేస్తారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం ఇలానే ప్రచారం జరిగేటప్పుడు కూడా ఫీవర్ వచ్చేసింది అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళిపోయి కూర్చున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలానే రేపేదన్నా ఇన్సిడెంట్ జరిగినా మాకు ఇక్కడ ఉండరు కదా, మాకు సపోర్ట్ చేయరు కదా, మాకు సపోర్ట్ చేయాలి, మా పిఠాపురం అభివృద్ధి చెందాలి అంటే మాకు ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అక్కడ ప్రజలైతే కోరుకున్నారు. అసలు పిఠాపురం నుంచి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనేది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.